నందమూరి తారక రత్న. ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఒకేసారి 9 సినిమాలతో సినీ రంగ ప్రవేశం చేశాడు. మొదట నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ ఆ తరువాత విభిన్నమైన పాత్రలతో హీరోగా మాత్రమే కాకుండా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, విలన్గా మంచి గుర్తింపు. ఇక ఆయన వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆయన ప్రేమ వివాహం మరియు పిల్లలు, భార్య ఇలా ఎన్నో రకరకాల విషయాలు. తారక రత్న అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూసిన తర్వాతే వెలుగులోకి రావడం ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు 3 ఏళ్ల తర్వాత తన భర్తని గుర్తు చేసుకుంటూ మొట్టమొదటిసారిగా నందమూరి కుటుంబం గురించి, అందులోనూ తన అత్తమామల గురించి నందమూరి తారక రత్న భార్య అలేఖ్యారెడ్డి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు రీసెంట్గా ఆమె పోడ్కాస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చినవి నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక మరి ఇంతకీ నందమూరి అలేఖ్యారెడ్డి ఏం మాట్లాడిందన్న వివరాల్లోకి వెళ్తే, ఇక అలేఖ్యారెడ్డి గురించి కనుక మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడైతే తారక రత్న కన్ను మూసిన తర్వాత అలేఖ్యారెడ్డికి సంబంధించిన విషయాలు కూడా ఆసక్తికరంగా వెలుగులోకి రావడం జరిగింది. అప్పటి వరకు ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియని మనందరికీ తారక రత్న పోయిన తర్వాత ఎన్నో విషయాలు, ముఖ్యంగా ఆయన భార్య గురించి, ఆయన 3 పిల్లల గురించి. అలాంటి తారక రత్న భార్య అలేఖ్యారెడ్డి. ఇక వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం అన్న సంగతి మనందరికీ తెలుసు. ప్రేమించుకున్నప్పుడు మొదట్లో ఇరు కుటుంబాల నుంచి అంగీకారం రాలేదు. కానీ చేసుకున్న మొదటి రోజు నుండి తాను ఉండే చివరి రోజు వరకు తన భార్య, పిల్లల్ని తన కుటుంబంతో కలపాలని చాలా ప్రయత్నాలే చేశారట. కానీ తారక రత్న తల్లిదండ్రులు ఎప్పుడూ ఆయన కుటుంబాన్ని దూరంగా పెడుతూనే వచ్చారు. మరి అకస్మాత్తుగా గుండెపోటుతో కన్ను మూసిన తర్వాత సోషల్ మీడియాలో కలిపి భర్తను గుర్తు చేసుకుంటూ తన పిల్లలతో ఉన్న క్యూట్ మూమెంట్స్ కూడా పంచుకుంటూ వచ్చేది అలేఖ్య. పెద్దగా ఎవరితో మాట్లాడిన అలేఖ్య మొట్టమొదటిసారిగా ఆమె ఇచ్చిన పోడ్కాస్ట్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక తాను చెప్పుకొస్తూ అసలు ఎవరి అలేఖ్యారెడ్డి అంటే ఏం చెప్తారు అంటే, ఒక 3 పిల్లల తల్లిగా, భార్యగా నాకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచం ఉంది. ఇక ఆ ప్రపంచంలో నా పిల్లలతో గడుపుతూ ఉన్నాను. పోయిన నా ఓబుని గుర్తు చేసుకుంటూ, ఓబు లేని లోటు జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. కాకపోతే ఓబు లేకపోయినా నా 3 పిల్లల్లో నా భర్తని చూసుకుంటూ, వాళ్ళలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చి నా జీవితంలో, నా వరల్డ్లో నేను బతికేస్తున్నాను అని చెప్పింది. పైగా మరి మిమ్మల్ని ఇంతకీ నందమూరి కుటుంబం కోడలుగా అంగీకరించిందా అంటే ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఆశ్చర్యకరమైన విషయం, ఎప్పుడైతే తారక రత్న పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడో తాను ఉన్నన్ని రోజులు తనని, పిల్లల్ని కుటుంబంతో కలిసే ప్రయత్నం ఎన్నో సందర్భాల్లో చేసినప్పటికీ ఎవరూ అంగీకరించలేదట. పెళ్ళైన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఆమె ఏ రోజు తన అత్తగారి, మామవారి ఇంటికి వెళ్ళలేదని, వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడలేదని, ఇప్పటి వరకు తమని కుటుంబంలో కలుపుకోలేదని, కాకపోతే నాకు వాళ్ళ మీద ఎలాంటి కోపము లేదని, ఎప్పటికైనా వాళ్ళ కోపాలు తగ్గి మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్గా అంగీకరిస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ చెప్పింది. పైగా అమ్మ కొడితే మనకి కోపం రాదు, కానీ ఎవరైనా కొడితే కోపడతాము. సరిగ్గా వాళ్ళ కోపం కూడా నాకు అలానే కనిపిస్తూ ఉంటుంది. నేను వాళ్ళకి అప్పుడు బయటదాన్నే కాబట్టే వాళ్ళకి నా మీద కోపం వచ్చింది. నాకు వాళ్ళ మీద ఎలాంటి బాధ, ఎలాంటి కోపము కానీ, ద్వేషం కానీ లేదు. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. మమ్మల్ని ఇంతవరకు కుటుంబంలో కలుపుకోలేదు, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుందన్న ఆశతోనే ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ నందమూరి తారక రత్న భార్య అలేఖ్యారెడ్డి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం వింటున్న ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. ఇంకో పక్క చెప్పుకోసం నా 3 పిల్లలు ఇంకా తన భర్తని అంటే పిల్లలు తండ్రిని మర్చిపోలేదని, రోజు స్కూల్ నుంచి రాగానే ఫోటోని పట్టుకొని హక్ చేసుకొని స్కూల్లో ఏం జరిగిందో అన్ని విషయాలు మాట్లాడడం, పైగా ఓబు వింటాడు అని చెప్తూ ఉంటారని, తన కూతురికి అప్పుడప్పుడు పానిక్ అటాక్స్ కూడా వస్తూ ఉంటాయని తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే తన బాధని ఎవరితో పంచుకోదు, చాలా ఇంట్రోవర్ట్గా ఉంటుంది. కాకపోతే తనకి తెలుసు తన తండ్రిని బాగా మిస్ అవుతుంది. అందుకే నేను కూడా పిల్లలకి ఆ లోటు తెలియకుండా ఉండడానికే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. కానీ ఆ లోటు ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. అన్నీ ఉన్నాయి అనుకున్న నాకే ఎందుకు ఇలా జరిగింది? ఇంత ప్రేమించి పెళ్లి చేసుకొని ఇదంతా చేసింది దీనికోసమా? ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించని రోజు లేదని, ఓబు ఎక్కడికి పోలేదని, నా 3 పిల్లల్లోనే తాను ఉన్నాడని, అందుకే 3 పిల్లల్లోనే ఓబుని చూసుకుంటూ ఇలా నా ప్రపంచంలో నేను బ్రతికేస్తూ ఉన్నాను అంటూ మాట్లాడిన తీరు అదండి. అలా మొత్తానికి అలేఖ్యారెడ్డి చాలా ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు, అందులోనూ పెళ్లి తర్వాత జరిగిన విషయాలు, ముఖ్యంగా తన భర్త తారక రత్న గురించి ఆవిడ మాట్లాడిన తీరు, అత్తమామల గురించి ఆవిడ బయటపెట్టిన ఈ షాకింగ్ విషయాలు అందరినీ కాస్తంతసేపు ఆలోచనలో పడవేసేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.